హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఆడదానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఆమె కన్నీరు. లొంగ తీసుకోవడానికి, తన పంతం నెరవేర్చుకోవడానికి ఏడుపు నటించే ఆడదాన్ని అస్సలు నమ్మకండి. అర్థమైంది కదండి? అలా నమ్మితే నీ తల్లిదండ్రులకి కూడా నీవు దూరమైపోతావు. నువ్వు కొనిచ్చే గిఫ్టులను, వాటి విలువ పరిశీలించే ఆడదాన్ని కూడా అస్సలు నమ్మవద్దు. నీ మీద ప్రేమ కంటే వాటి మీదే మక్కువ ఎక్కువ అని అర్థం చేసుకో. గుర్తుపెట్టుకోండి, అందంలోనూ నీ ఆర్థిక పరిస్థితిలోనూ నిన్ను ఇద్దరు మగాళ్లతో పోల్చి హేళన చేసే ఆడదాన్ని కూడా నమ్మవద్దు. ఎందుకంటే ఆమె నీకంటే వాటినే ఎక్కువ ఇష్టపడుతుంది అని అర్థం. అలాగే కొంతమంది స్త్రీలు, వారి ప్రవర్తన నీకు లొంగిపోయినట్టే అనిపిస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, నీ అభిప్రాయం చెప్పాక నువ్వు ఇలాంటి వాడివి అని అనుకోలేదు అని అంటుంది. అయితే స్త్రీలు జాలిని వేరుగా, ప్రేమని వేరుగా చూస్తారు. వారు చూపించేది ప్రేమనా లేక జాలినా అని తెలుసుకోకుండా ప్రవర్తిస్తే మోసపోయేది నువ్వే. గుర్తుంచుకోండి, ఇక ప్రతి ఒక్కదానికి అబద్ధం చెప్పి వాటిని నిజమని నమ్మించే ప్రయత్నం చేసే ఆడదాన్ని కూడా అస్సలు నమ్మకండి. అర్థమైంది కదండి? ఇక నువ్వు డబ్బు ఖర్చు చేస్తేనే ఆమె ప్రేమ నీకు దక్కుతుందని అన్నట్టు ఉంటే మాత్రం ఆమెను వెంటనే వదిలేయండి. నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకే ఆమె నీ మనిషి, లేకుంటే ఆమె వేరే వాళ్ళ మనిషి అయిపోతుంది. నిజమే కదండి? అలాగే భార్య దగ్గర ప్రేమ దక్కటం లేదు అని పరాయి ఆడదానితో పోతే, భార్య దగ్గర ప్రేమ లేకపోయినా నమ్మకం ఉంటుంది. అదే బయటి వారి దగ్గర ప్రేమ ఉన్నా కూడా నమ్మకం అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.